ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఈ పాస్బుక్ల సిస్టమ్ని ధర్మ్యాన్ని పెట్టేసి ధరణిలో కొన్ని పాస్బుక్లు కొందరు రైతులకు ఇచ్చారు, కొందరికి ఇవ్వకుండా బాధపడతా ఉంటే నియర్లీ మన డిస్టిక్లో 49,000 అంటే 49,000 అప్లికేషన్స్ వస్తే మరి కలెక్టర్ గారు తహసీల్దార్ అందరు కలిసి నియర్లీ 42,000 క్లియర్ చేయడం జరిగింది. బ్యాలెన్స్ 7,000 కూడా ఈ ల్యాండ్ అనేది మనందరికీ రైతులకు ఇంపార్టెంట్ కాబట్టి ల్యాండ్ పట్టా పాస్బుక్ లేకుంటే ఏదైనా అవసరానికి అమ్ముకోవడానికి కానీ అవసరానికి బ్యాంకులో లోన్ తీసుకోవడానికి కానీ ప్లస్ మనం ఏది బెనిఫిషియర్స్ రైతు బంధు కానీ ఇవన్నిటికీ రైట్స్ లేక బాధపడతా ఉంటే మొన్ననే కోడ్ అయిన తర్వాత కోడ్ కన్నా ముందే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. రైతులకు ఇబ్బంది కాకుండా ఈ రెవెన్యూ దాంట్లో తహసీల్దార్లు, ఆర్డీఓలు, కలెక్టర్ గారు కలిసి అయినంత మట్టుకు రైతులకు పాస్బుక్లు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మరి ఈరోజు బోధన్ కాన్స్టిట్యూన్సీలో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి మన దగ్గర కూడా కలెక్టర్ గారు వచ్చినందుకు వారిని అభినందిస్తూ మొత్తం మనకు ఈ ధరణిలో 10,013 అప్లికేషన్స్ ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి 8,592 అప్లికేషన్స్ క్లియర్ అయినాయి. ఇంకా క్లియర్ అయితే 1,421 1,421 అప్లికేషన్స్ క్లియర్ అయ్యేలా మన తహసీల్దార్లకు కానీ మన ఆర్డీఓలకు కానీ కన్సల్ట్ అధికారులకు తో డిస్కషన్ చేసి ఇప్పుడు వితిన్ 4-5 డేస్లో ఇవన్నీ క్లియర్ చేయాలని ఆదేశాలు ఇచ్చడం జరిగింది కలెక్టర్ గారు. తప్పనిసరిగా రైతులు మీరు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వితిన్ 1 వీక్ లోపల మీ పాసు మీకు వచ్చేటట్టు ఈ పాస్బుక్ వీళ్ళు అన్నీ క్లియర్ చేసినా మీకు రావడానికి ఆ ప్రింట్ కావడానికి కనీసం 1 మంత్ అవుతుందని చెప్తా ఉన్నాను. అది ఆ రొటీన్ సిస్టంలో కాకపోతే మీ వర్క్ అయిపోయింది, మీకు 1 మంత్లో పాస్బుక్ వస్తుందని మీకు లెటర్స్ కూడా ఇస్తూ ఉన్నారు. అది కూడా ఎట్లా వస్తుంది మీరు పాస్బుక్ బై పోస్ట్లో మీకు లెటర్ ఇచ్చినా కూడా 1 మంత్ లోపల బై పోస్ట్లోనే మీకు పాస్బుక్లు వస్తాయి. ఈరోజు ఈ రివ్యూ చేసడం జరిగింది. తప్పనిసరిగా రైతులు ఏంటంటే ధైర్యంతో ఉండమని నేను అభిప్రాయం.